అందరికీ శుభోదయం. మనము ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఏదైనా ఉన్నట్టయితే డయాబెటీస్, మధుమేహ వ్యాధి. దీని గురించి ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా డయాబెటీస్ అనేది ఏ విధంగా వస్తుంది, దీని కారణాలు కనుక చూడొచ్చైతే కనుక ఏజెంట్ అంటే మనం ఉన్న ఆర్గాన్స్ కానీ దేనివైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే హోస్ట్ ఫ్యాక్టర్స్ మన వల్ల హ్యూమన్ బాడీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే కనుక, లేకపోతే ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల వల్ల రావచ్చు. అలాగే అదర్ ఫ్యాక్టర్స్ ఈ కాకుండా తక్కిన వాటి వల్ల కూడా డయాబెటీస్ రావడానికి మార్గాలు ఉన్నాయి. అంటే డయాబెటీస్ రావడానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఒక సింగిల్ ఫ్యాక్టర్ అని కాకుండా వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక వాట్ ఆర్ ది ఏజెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఏ విధంగా ఏజెంట్ ఫ్యాక్టర్స్ మనకి ఏ విధంగా ఉన్నాయంటే కనుక ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్, ప్యాంక్రియాటిక్ వల్ల వచ్చే డిజార్డర్స్, ప్యాంక్రియాజ్ వ్యాధి వల్ల వచ్చే డిజార్డర్స్, వాటి వల్ల వచ్చే ఇన్ఫ్లమేషను ఆర్ నియోప్లేసియా అంటే క్యాన్సర్ రకమైన సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డిఫెక్టివ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఇన్సులిన్ తయారీలో ఏమైనా డిఫెక్టివ్ ఫార్మేషన్ ఉన్నా కూడా మనకి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డిస్ట్రక్షన్ ఆఫ్ ది బీటా సెల్స్ అంటే ప్యాంక్రియాజ్ అనే ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాజ్లో ఉన్న బీటా సెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యింది. కాబట్టి ఆ బీటా సెల్స్ని డిస్ట్రక్ట్ చేసే ఇదే ఏమిటంటే కనుక వైరల్ డిసీజెస్ అవ్వచ్చు, కెమికల్ ఏజెంట్స్ వల్ల కూడా డిస్ట్రాయ్ అవటం వల్ల డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డిక్రీజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గటం వల్ల, ఇన్సులిన్ రిలీజ్ ఆగిపోవటం వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. ఆటో ఇమ్యూనిటీ అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల కూడా జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏజెంట్ కాజెస్ కనుక చూసినట్టయితే కనుక ఇవన్నీ వస్తాయి. హోస్ట్ ఫ్యాక్టర్స్, హోస్ట్ అంటే మన వల్ల ఏజ్ వల్ల రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఏజ్లో ఇన్సులిన్ బిలో యంగ్ ఏజ్లో వస్తే టైప్ 1 అని, 30 ఇయర్స్ తర్వాత వస్తే టైప్ 2 అని, 30 ఇయర్స్ కూడా టైప్ 1 కూడా రావడానికి అవకాశం ఉంది. సో డిఫరెంట్ ఏజ్ వల్ల రావచ్చు. సెక్స్, మేలు ఫిమేలు అంటే ఫిమేల్లో కనుక చూసినట్టయితే ప్రెగ్నెన్సీ వలన ఉన్నప్పుడు రావడానికి అవకాశం జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన రావచ్చు. అలాగే జెనెటిక్ మార్కర్స్, ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల కూడా రావచ్చు. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ వల్ల కూడా రావచ్చు. మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మదర్ నుంచి చైల్డ్కి రావడానికి అవకాశం ఉంది. ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూసినట్టయితే కనుక మన సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయని అనేది చూసినట్టయితే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇది ముఖ్యంగా మనం ఏ విధమైన వ్యాయామం లేకుండా ఇంటి పట్టునే ఉండి టీవీ చూసుకుంటూ ఎక్కువ కదలిక లేకుండా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే డైట్, మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు కానీ గ్లూకోజ్ కాంటెంట్, కార్బోహైడ్రేట్స్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. డైటరీ ఫైబర్ ఆహారం కనుక తక్కువగా తీసుకున్నా, అలాగే మాల్ న్యూట్రిషన్, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా, ఆల్కహాల్ వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, మనకి శరీరంలో అటాక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే కనుక రుబెల్లా, మమ్స్, హ్యూమన్ కాక్సాకీ వైరస్, వైరల్ ఏజెంట్స్ వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉన్నది. కెమికల్ ఏజెంట్స్ కనుక చూసినట్టయితే కనుక అలాక్సాన్ అనేది, స్టెప్టోజైసిన్, రొడెంటిసైడ్, తర్వాత సైనైడ్, వీటి వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉన్నది. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ది కాజింగ్ ది డయాబెటీస్. స్ట్రెస్ వలన, ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల రావచ్చు, ఎక్స్టర్నల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉన్నది. అలాగే సర్జరీ అప్పుడు డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ట్రామా వల్ల కూడా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ కాకుండా ఈ ఏజెంటు, హోస్టు, ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కాకుండా అదర్ దెన్ దీని ఫ్యాక్టర్స్ కనుక చూసినట్టయితే కనుక ఆక్యుపేషన్, మనం చేసే ఆక్యుపేషన్ వల్ల రావడానికి అవకాశం ఉండిద్ది. అలాగే మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ వల్ల కొన్ని రకాల్లో వచ్చింది. కొన్ని రిలీజియన్స్లో ఎక్కువగా రావడానికి ఉండిద్ది. అలాగే ఎకనామిక్ స్టేటస్లో కూడా ఎక్కువ ఉన్న ఎకానమీ, తక్కువ ఉన్నా కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉండేది. సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే అర్బనైజేషన్, పట్టణీకరణ వలన ఎక్కువగా డయాబెటీస్ పెరుగుతానికి అవకాశం ఉంది. సోషల్ క్లాస్ చేంజెస్ ఇన్ ది లైఫ్ స్టైల్స్, సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేంజ్ అయ్యి
హ్యాబిట్స్ కనుక చేంజ్ అయితే కనుక ఈ డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో మన డయాబెటీస్, మధుమేహ వ్యాధి అనేది ఒక్క ఫుడ్ తినడం వల్లనే రావడానికి వచ్చిద్దని చెప్పి అనే అపోహ కాకుండా వేరియస్ ఫ్యాక్టర్స్ కూడా డయాబెటీస్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. సో దీని గురించి మనం ఒకసారి వివరంగా చెప్పుకున్నాము. మరి ఒక్కసారి డయాబెటీస్ ఏ విధంగా రాకుండా కాపాడుకోవాలో కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.